హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. యాక్చువల్లీ ఇవాళ నుంచి కొత్త యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, అప్పుడప్పుడు మంచిగా పాటలు కూడా మాట్లాడుకుందాం, మంచి పాటలు కూడా పాడుకుందాం. అండ్ నాది గోదావరి జిల్లా. అంతే, సరదాగా మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రిటిసైజ్ చేసేవాడిని, ఎలా అవుతుంది అలా అవుతుంది అని. చివరికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఫైన్, ఏం కాదు. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది, అంతే. మనం పట్టించుకోకూడదు అని. ఏం చేస్తాం ఫ్రెండ్స్, జీవితంలో అయిపోతాం. చూద్దాం సక్సెస్ ఎంతవరకు వస్తుందో. నేనైతే మరి ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను, ఇది ఫిక్స్. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి నేనైతే ఇంకేమనుకోలేదు, అనుకుంటాను ఏదో ఒకటి ఒక గంటలో అనుకుని పెట్టేద్దాం. మనకి ఎంతో చాలా చిన్న విషయం ఇది. చూద్దాం, యూట్యూబ్ కూడా అనేది తెలిస్తే నాలుగు రాళ్ళు యూట్యూబ్ నుంచి కూడా సంపాదించుకుందాం. ఏమంటారు గైస్? యూట్యూబ్లో ఎంతోమంది సంపాదిస్తున్నారు, అందులో మనము ఒకళ్ళం, అంతే కదా. ఇంకా నా సెటప్ వచ్చి ఒక మంచి హెచ్డి కెమెరా ఉంది. కెమెరా అంటే మళ్ళీ ల్యాక్స్ రూపీస్ అనుకుంటారు మొబైల్ కెమెరా. మనకంత మించి రేంజ్ లేదు అక్కడ. ఎంతోమంది ఛానల్స్ హ్యాండ్ కెమెరాతో స్టార్ట్ అయింది, మన ఛానల్ సెల్ కెమెరాతో స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఏమవుద్దు. అండ్ ఇంక ముఖానికి కర్చీప్ అంటారా, అందరికీ చూపించుకునేంత గొప్ప ముఖమేం కాదు. ప్లస్ కొంచెం సిగ్గు కూడా నాకు, ఏం చెప్తాం. సో సిగ్గు ఉంది, అందుకని చూపించట్లేదు. ఎప్పుడన్నా దేవుడు దయదలిస్తే అప్పుడు చూద్దాం. ఇవాళ ఉగాది, మంచి రోజు, మొదలు పెడుతున్నాను. మరి చూద్దాం. మీకు ఎప్పుడైనా పొరపాటున నా వీడియోస్ కానీ తగిలితే లాస్ట్ వరకు సౌండ్ లేకుండా పెట్టుకుండే చక్కగా ఒక కామెంట్ చేయండి. ఏమంటారు? మనకి ఎక్కువ వద్దు, పెట్టే ప్రతి వీడియో ఒక 10,000 వ్యూస్ వస్తే చాలు. చక్కగా అదే పోద్ది ఛానల్. ఏమంటారు? ఇంక మంది అంటారు. నేను ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నా, ఓ 10-15 రోజులు హైదరాబాద్ పోతా. కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి రాసుకొని జాబ్ ట్రయల్స్ వేసుకోవడం. ఏం చేస్తాం, ఎలా జీవితం. 3 గంటలకు 30 ఏళ్ళు వచ్చినాయి, సంపాదన లేదు, రెస్పెక్ట్ లేదు, ఏదో బతికి అయిపోయింది. బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ. ఏమంటారు ఫ్రెండ్స్? నా ఛానల్ కంటెంట్ ఏంటంటే, నేను ఏదో సరదాగా డైలీ బ్లాగ్ చేస్తాను. సరదాగా మంచిగా వ్లాగ్స్ చేసుకుందాం, మాట్లాడదాం. నాకు అప్పుడే ఫ్యాన్స్ కట్ట ఏం పెట్టుకోకండి. ఏదో చిన్న యూట్యూబ్ స్టార్ని అవుదాం, కంగారు ఏమని చెప్పండి. చక్కగా బండి మీద వెళ్తూ మాట్లాడుకుంటూ జర్నీ చేస్తూ మంచి టైంపాస్. నా ఛానల్ మంచి టైంపాస్ ఉంటుందిలే. మీరు ఏమంటారు? చక్కగా మంచిగా పాటలు, మంచిగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేద్దాం గాయస్. యూ ఓన్లీ లివ్ వన్స్. ఏమంటావు గురు? అంతే అంటావా? మాట్లాడుకుందాం గురు.
10 మందికి చెప్పుకోలేదు, మనలో మనమే మాట్లాడుకుందాం. ఎప్పుడో ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఏమీ రాడు, ఎవడో ఏం చేయడు. మన పని మనమే చూసుకోవాలి. ఏమంటావు గురు? ఏమిటో ఏదో జీవితం, డబ్బులు లేవు, చదువు లేదు. చదువు లేదంటే మా మొద్దు కాదు గురు, మంచి డిగ్రీ చేస్తాం, కానీ అదే రావట్లేదు. చూద్దాం, కనీసం ఇవాళ నుంచి అన్నా మంచి జరిగితే జీవితంలో. ఏ దేవుడు ఏం సాయం చేయట్లేదు, ఏదో జీవితం. ఏమంటారు? అంతే కదా. నేను ఒకనే ఇంతేనా, అందరూ ఇంతేనా? ఏం అర్థం కావట్లేదు. అది కాదు మావా, యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి నేను ఇంతలా ఆలోచిస్తున్నానా? బయట అంతా సింపుల్గా ఎలా పెట్టేస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా జీవితం. నేను ఛానల్ పెట్టడానికి 10 రోజుల నుంచి ఆలోచిస్తున్నా, ఏం పెడదాం, ఏం మాట్లాడాలి అని. ఏదైనా యూట్యూబ్ ఛానల్ కూడా క్లిక్ అవ్వాలంటే రాసి పెట్టి ఉండాలి గురు, లేకపోతే పని అవ్వదు. ఏమంటారు? ఓడి అమ్మ, నాకు పట్టుదల ఇచ్చేస్తున్నాయి బాబు ఇక్కడ. చా ఏదో జీవితం. డబ్బు లేక, చదువు లేక, గర్ల్ ఫ్రెండ్ లేక, నెత్తి మీద జుట్టు లేక, ఈ అమ్మ ఏం జన్మరా బాబు, మనది అర్థం కాదు నాకు. అంతే కదా. ఏంటయ్యాదో జీవితం. ఏ తీగ పూలు, ఏ కొమ్మ పూసను, ఏంది వింటాను వందము. జీవితంలో పాటలు సరిగ్గా పాడుకోలేక, ఏమో జీవితం లేక, ఎందుకు పుట్టామో అర్థం కాక. ఏమంటావు? ఏదో జీవితం, ఏదో బతుకు, ఏదో గడువు. మన బతుకు ఏమై దేకట్లేదు, ఏదో వాళ్ళు ఇన్ని ఉన్నాయి మనకి. జుట్టు లేదు, అందం లేదు, చదువు లేదు, డబ్బు లేదు, ఏదో పోనీ ఫ్రెండ్స్ ఎవడన్నా సాయం చేసేస్తారంటే ఎవడగాడు బెబ్బే, ఇది మా కంపెనీలో చూస్తాను, ఇది మీ కంపెనీలో చూస్తాను, దడదలు ఆడిచ్చేద్దాం అసలు అంటారు. ఏ పనికి మళ్ళీ ఏదో కూడా సాయం చేయట్లేదు. ఏమంటావు గురు? ఇలా స్క్రోల్ చేస్తూ, యాక్చువల్ నువ్వు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు డౌట్ వచ్చిందిలే, అసలు మనం ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు. సో పెట్టేసా, వచ్చేసా. చక్కగా డైలీ మాట్లాడుకుందాం, వ్లాగ్స్ చేసుకుందాం. మీకు 99% నేను దొరకను, ఎందుకంటే అదంతే. ఎప్పుడన్నా మీకు నేను కనపడితే హాయ్ చెప్పండి చాలు. అందరినీ కలుపుకుపోదాం గురు, అనవసరంగా టైం వేస్ట్. నలుగురితోనే మంచిగా ఉంటే ముంచేస్తారు మనం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. మన పని ఏంటో మనం చూసుకునే వెళ్ళాలి. నలుగురితో ఉంటా, నలుగురికి సాయం చేస్తా అంటే సంకనాగిపోయేది మనమే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఏ సహాయం చేయకూడదు. దొంగనాకుడికి ఎక్కువైపోయాడు. సాయం చేస్తామని చెప్పి మన వెనకాలే నవ్వే దొంగనాకుడుకులు. ఏమంటావు గురు? అంతే కదా. ఏదో సాయం చేస్తలేదు వాడికి. ఫోన్లే చూసుకుందాం, ఎవరికి ఎంత రాసి పెట్టుంటే అంత వస్తున్నా చూచుకుందాం. ఒక్కోసారి జీవితం బాధేస్తుంది ఎంత బాధేస్తుందో నాకే తెలీదు. ఏమంటావు?
ఆ బాధను మీతో పంచుకుందామని వస్తున్నా. ఎప్పుడు నా వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. ఉంటా గాయ్స్, సీ యూ. నా వీడియోలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా.